నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నమ్మకం లేకుంటే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్. అప్పట్లో తిరుమల సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వని విషయం గుర్తు చేసిన సీఎం. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారంటూ మండిపాటు. తిరుమల లడ్డు అపవిత్రమైందంటే చాలా ఆవేదన కలుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. భూమన తిరుమలలో హైడ్రామా చేశాడని విమర్శ. పొన్నవోలు మదమిక్కి మాట్లాడారని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. టీడీపీ 16, జనసేనకి 3, బీజేపీకి 1 పోస్టు కేటాయింపు. వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులకి పరిహారం చెల్లించే దిశగా ఏపీ సర్కార్. ఈ నెల 25న పరిహారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేనప్పుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకి ఎందుకు వెళ్లినట్లు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ హిందూ వేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వడం సాంప్రదాయమని, అందరూ దానిని పాటిస్తారని గుర్తు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలని కించపరిచారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్న అన్య మతస్థులు కూడా తిరుమలకి వెళ్లవచ్చు. అయితే ముందుగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్య మతస్థులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. అయితే జగన్ మాత్రం ఈ పద్ధతిని పాటించలేదు. ప్రజల అధికారం ఇచ్చింది సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు అనే విషయం జగన్ గుర్తించలేదు. సాంప్రదాయాన్ని గౌరవించలేకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించినందుకు మమ్మల్ని బూతులు తిట్టారు. రథం కాలిపోతే తేనెతీగలు కారణమని అన్నారు. తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలి. ఇక ఆయన చూసుకుంటాడు. అపచారం చేసి ఆ అబద్ధాలను నిజాలుగా చేయాలని చూడటం స్వామి ద్రోహం అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లని రోజు పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియటం లేదని విమర్శించడం జరిగింది. పొన్నవోలు మదమెక్కి మాట్లాడతాడని, ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేశారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మా మీద లేదా అని ప్రశ్నించారు. సినీ నటుడు ప్రకాష్ రాజు తన గురించి మాట్లాడారని, ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలని గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే 2 వే అని 1 వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ప్రకాష్ రాజుని హెచ్చరించారు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 కార్పొరేషన్లకి చైర్మన్లను నియమించింది. అలాగే 1 కార్పొరేషన్ కి వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకి సభ్యుల్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి అవకాశం దక్కింది. ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, సాబ్ చైర్మన్ గా రవి నాయుడిని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ని ప్రభుత్వం నియమించింది. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాని ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకి పదవులు ఇచ్చింది. ఇందులో 1 క్లస్టర్ ఇన్ఛార్జికి ఏకంగా చైర్మన్ పదవి దక్కడం గమనార్హం. అలాగే మరొక 6 యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కే. ఇక తాజాగా ప్రకటించిన 99 పదవుల్లో యువతకి ప్రాధాన్యత దక్కింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకి సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. ఏపీలో వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులకి ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న పరిహారాన్ని అందజేస్తారు
చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే విజయవాడలో వర్షాలు వరదలతో నష్టపోయిన వారి పరిహారానికి సంబంధించి గణన పూర్తి చేశారు. ఈ మేరకు అర్హుల జాబితాను 32 వార్డుల్లోని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నట్లు విజయవాడ కమిషనర్ తెలిపారు. ఒకవేళ ఎవరికైనా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే వెంటనే స్పెషల్ ఆఫీసర్ జిల్లా అధికారికి తెలియచేయాలని సూచించారు. సచివాలయాల్లో అర్హుల జాబితాల్ని ఇప్పటికే ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ సచివాలయాల పరిధిలోనే వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇవాళ సాయంత్రానికి తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దుర్గగుడిలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పనులకి టెండర్లు, క్యూ లైన్లతో సహా అన్ని ఉత్సవాలకి 5 రోజుల ముందే పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. 5 క్యూ లైన్లలో 3 ఉచితం, 2 టికెట్లపై దర్శనాలు చేసుకునే భక్తులకి కేటాయిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునే భక్తులు కిందకు దిగేందుకు తాత్కాలికంగా మెట్ల మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. కొండ దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్ లో క్యూ లైన్ వేసే ముందు రోడ్డు మరమ్మతులు, విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఘాట్ రోడ్డు పక్కన రిటైనింగ్ వాల్ కూడా పూర్తి కావడంతో 2-3 రోజుల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఘాట్ రోడ్డుపై నుంచి భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడకుండా రాక్ మిటిగేషన్ పనులు చేపట్టారు. అలాగే స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఉత్సవాలకి 3 రోజుల ముందు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1000 మందికి పైగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలు అందించనున్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డు చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శ్రీవారి ప్రసాదం లడ్డుల విక్రయంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గడిచిన 4 రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డులు విక్రయించామని తెలిపారు. తమిళ హీరో కార్తీని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడ్డును ఉద్దేశించి కార్తీ చేసిన వ్యాఖ్యలని ఖండించారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితో పలికారు. హీరో కార్తీ తాజా చిత్రం సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో లడ్డు కావాలా నాయనా అని కార్తీని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డు గురించి వద్దు, అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తీ చెప్పారు. మీకోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తానని యాంకర్ అడగటంతో ఇప్పుడు వద్దు అని కార్తీ నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరపూశాయి. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు. లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని, అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మీ మీద తనకు గౌరవం ఉందని, మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్ ఒక మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితో పలికారు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా, ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము గుర్తుపెట్టుకోండి. ఏపీ ప్రజలు ముక్త కంఠంతో మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని ఎంపీ తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలని అన్నిటినీ త్రికరణ శుద్ధితో అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 55వ డివిజన్ నైజాం గేట్ సెంటర్లో మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితుల పేర్ల విషయంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది ఎంపీ దృష్టికి తీసుకుని వచ్చారు. బాధితులు అందరి పేర్లు నమోదు చేయించి నష్టపరిహారం ఇప్పిస్తామని ఎంపీ బాధితులకి హామీ ఇచ్చారు. ఎంపీ కేశినేని శివనాథ్కు 55వ డివిజన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వరద బాధితులకి నష్టపరిహారం గురువారం కల్లా ఇవ్వటానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై మహిళలు చాలా సంతృప్తిగా ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రజల ఆమోదంతో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లని ఎంపీ స్వయంగా పలు ఇళ్లకు అంటించారు. మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 55వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా నాయకులందరూ మీరా గారు, బేగ్ గారు, వతావల్లా గారు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఆనందంతో ప్రభుత్వం మంచిగా ఉంది,
ఇటువంటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కలకాలం నిండు నూరేళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేము నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరారు, ప్రజలు కనుక ఇష్టపడితేనే స్టిక్కర్లు వేయమన్నారు. కానీ ఇక్కడ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తమ సొంతగా వాళ్లే స్టిక్కర్లు వేసుకుని ప్రభుత్వానికి ఉన్న ఇది చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం, ఇవాళ మనం ఈ ప్రాంతం అంతా భారీ వరద వచ్చిన సమయంలో మా తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నో కొన్ని సేవా కార్యక్రమాలే కాకుండా ఎన్ని భోజనం అందిందా, నీటి అందిందా, లేకపోతే పాలు అందినాయా, అంతేకాకుండా అన్నీ ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయటం వల్లే అందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ దారిలో నడిపించడం వల్లే ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా ఇంకొక గురువారం కల్లా ఎన్యూమరేషన్ పూర్తయింది. తప్పకుండా గురువారం కల్లా ఎవరెవర ఇళ్ళు నీట మునిగినాయో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ రాబోతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి నగలు బయటకు తీసుకువెళ్లి మళ్లీ అదే రూపంలో తీసుకువచ్చారా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి, నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పుల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో బయటకు తీసుకువెళ్లిన శ్రీ వెంకటేశ్వర స్వామి నగలు అదే రూపంలో తిరిగి వచ్చాయా జగన్ రెడ్డి చెప్పాలి అంటూ నిలదీయడం జరిగింది. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుకు దోచుకున్నారు, టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడం జరిగింది. లక్షలాది సేవా టికెట్లు బ్లాక్లు అమ్ముకొని 100 కోట్లు దోచుకున్నారని, ఒక వైవి సుబ్బారెడ్డి 3,75,000 టికెట్లు బ్లాక్లు అమ్ముకున్నాడని ఆరోపించడం జరిగింది. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలని సమర్థిస్తూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి తిరుమల పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమాలు చేసిన సుబ్బారెడ్డి నీకు సూపర్ స్వామిలా కనపడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడుపులపాయలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు చేసే ప్రార్థనలు ప్రజలంతా చూశారని అన్నారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి, నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించడం జరిగింది. లండన్ మందులు సరిగ్గా వాడకపోవటం వలన జగన్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రధానికి రాసిన లేఖలో ఆవులను మేపకపోవటం వలన పరీక్షల్లో తేడాలు వచ్చాయంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని, దేశ ప్రధానికి రాసిన లేఖలో టెండర్ల ప్రక్రియ సక్రమంగా జరిగిందంటూ, తిరుమలలో ల్యాబ్ ఉందంటూ పచ్చి అబద్దాలు చెప్పాడని అన్నారు. ప్రధానమంత్రికి ఉత్తరం రాసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడతామని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ సంస్థకి నోటీసులు ఇచ్చి క్వాలిటీ చెక్ చేస్తే వాస్తవాలని సమాచారం బయటకు వచ్చింది. కల్తీ జరగలేదని, కావాలని ప్రచారం చేస్తున్నామని తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారాలు, రోత పత్రికతో రోత ప్రచారాలు చేస్తూ ఏమాత్రం కూడా పాపభీతి లేకుండా, ఒక భయం భక్తి లేకుండా నువ్వు చేసిన దుర్మార్గాలు ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోట ఈ వాస్తవాలని బయటికి తీసుకొచ్చినాయి. హైదరాబాద్లో హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ముద్దాయిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ ఎట్లా కట్టబెట్టావు? సుమారు 50 మంది సభ్యుల్ని టీటీడీ సభ్యులుగా వేసి నువ్వు కోర్టు వివాదాల్లో కూడా టీటీడీ బోర్డు నియామకాలను తీసుకెళ్ళావు. నీ తండ్రి కావచ్చు, నువ్వు కావచ్చు, నియామకం చేసిన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, అన్యమతస్థుడు. స్వామివారి మీద, స్వామివారి విగ్రహాల మీద తప్పుడు మాటలో తప్పుడు కూతలు కూసిన వ్యక్తి. కొడుకు రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 100 కోట్ల డబ్బులు టెండర్లు పిలిపించుకొని ఎన్నికల ముందు కమిషన్లు కొట్టేసి ఎన్ని దుర్మార్గాలు చేశాడో కరుణాకర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరిని అడిగినా చెప్తారు, తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. అటువంటి వ్యక్తి ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు, ప్రమాణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా పనిచేసి పంది కొవ్వు 1400 రూపాయలు ఉంటుంది, 320 రూపాయల నెయ్యిలో 1400 రూపాయల పంది కొవ్వు ఎలా కలుపుతారు అని ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఎటువంటి పాపభీతి లేకుండా ఎన్ని అబద్ధాలు, అసత్యాలు, ఎంత దుర్మార్గంగా వీళ్ళు వాదిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 సీట్లతో ప్రజల తీర్పిస్తే మళ్ళీ మీరు ఇవాళ సమర్థించుకునే విధంగా ఇవాళ మాట్లాడిన నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా గుడి మీద చేసుకొని మాట్లాడండి. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో మీరు రివర్స్ టెండరింగ్ ఎందుకు పెట్టారు? రివర్స్ టెండరింగ్లో మీరు చేసిన పాపాల వల్ల కదా ఈ కల్తీ నెయ్యి, ఈ ఏఆర్ డైరీ లాంటి కంపెనీలు వచ్చాయి. ఎందుకు నందిని నెయ్యిని ఆ సంస్థని రానియకుండా మీరు అడ్డం పడ్డారు? ఈ రివర్స్ టెండరింగ్ డ్రామాలు కదా. ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో కూడా ఆవుల్ని సరిగా మేపకపోవటంతో పరీక్షల్లో తేడాలు వచ్చినాయి అంట. బుద్ధి జ్ఞానం ఉందా జగన్ రెడ్డి? ఏం పైత్యం పెరిగిపోయింది? మందులు సరిగా వాడండి అయ్యా, లండన్ మందులు సరిగా వాడండి. కల్తీ నెయ్యి సప్లై చేయించి టెండర్లో పిలిపించి ఫైనల్ చేసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, అపధర్మం ముఖ్యమంత్రిగా ఉండగా మీ ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకలో పాపాలన్నీ వెంకటేశ్వర స్వామి బట్టబయలు చేస్తే ఇంకా ఆవుల్ని సరిగా మేపకపోవడంతో పరీక్షల్లో తేడాలు వచ్చాయా? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. టెండర్ ప్రక్రియ పద్ధతి ప్రకారం జరిగిందా? ఏం పద్ధతి జరిగిందయ్యా? దాంట్లో కూడా 90 కోట్లు నీ తాడేపల్లి కొంపకు డబ్బులు రావాలా? గుడికి రారు కానీ డబ్బులు కావాలి. ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నావా? కుటుంబ పరంగా ఎప్పుడైనా వచ్చావా? అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు నమ్మకం ఉందని అఫిడవిట్లు ఇస్తే నువ్వు అఫిడవిట్ ఇచ్చావా జగన్ రెడ్డి? ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు, ఎన్ని అవస్థలు మాట్లాడుతున్నావు. చేయలేదా నువ్వు దోపిడీ? చేయలేదా నువ్వు దుర్మార్గాలు? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నగలను కూడా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ నగల్ని అదే రూపంలో మీరు తీసుకొచ్చారా? వాటి మీద కూడా విచారణ జరగాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎన్ని వేలకు మీరు డబ్బులు తీసుకున్నారు? ఒక్కో టికెట్కి ఎన్ని వందలలో రసీదు ఇచ్చారు? శ్రీవాణి ట్రస్ట్ డబ్బులకు లెక్కలు ఉన్నాయా? ఆ నిధులు ఎటు వెళ్ళాయి? ఈ వైవి సుబ్బారెడ్డి చేసిన దోపిడీ కదా. వైవి సుబ్బారెడ్డి భార్య గోవిందనామాలు చేసిన తిరుమలలో జగన్ రెడ్డి భజన చేస్తుందా? ఎంత ధైర్యం! ఇడుగులబాయిలో సుబ్బారెడ్డి కుటుంబం అక్కడ ఏం చేస్తారు? ఇడుగులబాయిలో మనం చూడలేదా? సూపర్ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సూపర్ స్వామి? ఈ సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి సూపర్ స్వామి. నీకు ఈ సూపర్ స్వామి నువ్వు సర్టిఫికెట్ ఇస్తావా? ఈ సూపర్ స్వామి తాడేపల్లి కొంపలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేస్తున్నాడు. టీటీడీ చైర్మన్గా ఉండి అన్నం తిన్నాడా, గడ్డి తిన్నాడా? ఎన్ని దుర్మార్గాలు చేశారు? ఎన్ని వందల కోట్ల దోపిడీ చేశారు. దగ్గర ఈ నెయ్యిలోనే 90 కోట్లు పైగా ఒక్కొక్క సంవత్సరానికి. 5 ఏళ్లలో ఒక్క నెయ్యి మీద 450 కోట్లు దోపిడీ చేస్తే
దానికి సమాధానం లేదు జగన్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు కరుణాకర్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు ధర్మారెడ్డి దగ్గర. ఒకటే చెప్తా ఉన్నాను, సిట్ విచారణలో ఒక్క పోలీస్ వెంకటస్వామిని పెట్టండి, ఒక్క పోలీస్ వెంకటస్వామిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఒక్క పోలీస్ వెంకటస్వామికి అప్పచెప్తే 24 గంటల్లో నెయ్యి కల్తీ కుంభకోణంలో ఎన్ని వందల కోట్లు తాడేపల్లి కొంపలో ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. శ్రీవాణి ట్రస్ట్లో 3,75,000 టికెట్లు అమ్ముకుంటాడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి? ఇంకా సిగ్గు లేకుండా నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్తావా? ఇవాళ పొన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నాడండి? రాగిలో బంగారం కలుపుతారా? ప్రమాణం చేస్తానన్నావు కదా, 24 గంటలు ఇక్కడే ఉంటున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, రా దేవుడి ముందు మాట్లాడు అంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన సుబ్బారెడ్డి ఇవాళ కూడా సుబ్బారెడ్డి వారం రోజులుగా ఎక్కడ పోయాడో కూడా అర్థం కాకుండా దాక్కొని ఇవాళ విషం చిమ్మే కార్యక్రమాన్ని మళ్ళీ కొంతమంది నాయకుల చేత, కొంతమంది మరి వాళ్ళ తొత్తుల ద్వారా ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడిస్తున్నాడు. అటు ఇమ్మీడియట్గా విచారణ వేగవంతం చేసి ఈ దుర్మార్గుల్ని, ఈ పాపాత్ముల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోట్లాది మంది ప్రజలు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ విదేశాల్లో, పక్క రాష్ట్రాల్లో భారతీయులు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద ఒక దైవంగా, ఒక భక్తిగా, ఒక పవిత్రతతో పూజ చేసే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇమ్మీడియట్గా విచారణ వేగవంతమై ఈ దుర్మార్గుల్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి విచారణ చేసి శిక్షించాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లడ్డు వ్యవహారంలో నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పుతో కొడతారని పొన్నవోలు సుధాకర్ రెడ్డిని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పిచ్చి కూతలు కూశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ కు పాలేరులో పనిచేశాడని, తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బార్ అసోసియేషన్లు కూడా ఆలోచన చేసి పొన్నవోలుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ ప్రయత్నం చేశాడని, అందుకే ఆయనకు 11 సీట్లకు భగవంతుడు పరిమితం చేశాడని అన్నారు. అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నట్టు జీవో చెప్తున్నాడు. ధర్మారెడ్డి స్వామి ఏమన్నా నీలాగా నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న యువ గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడ ఉందా చెప్పండి. ఆయన వేసేవాడికి ఆయన అప్పటికైనా తెలియదు ఎవరికి. అది చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో వేసుకున్న తీరు. అది చిన్నపిల్లడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి యువగా వస్తాడని నువ్వు చెప్తావేంటి? ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అందులో చేసినటువంటి డ్రామా. నిన్న ఏదైతే పొన్నవోలు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వుని బంగారం అన్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంటే 1400 కాబట్టి కలపరనా? అసలు నిన్నెవడు అడిగాడు రేటు? అది 1400 140 రూపాయలు రుజువు చేద్దాం. పోనీ ఓకే, ఆధారిగా 1400 నువ్వు అన్నావు, నేను 140 రూపాయలు నేను అంటున్నా, రుజువు చేద్దాం. కాబట్టి న్యాయ నిపుణులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు, అలాగే బార్ కౌన్సిల్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే కలంకం వస్తుంది.
ఇలాంటి వ్యక్తుల్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నన్ను అంతా అసలు వేరే ఇదే లేదు. రాష్ట్రం మొత్తం పొన్నవాళ్ళ మీదే, పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదే, అది మన వ్యక్తుల మాటలే, తెక్కెక్కిన మాటలే, ఒక పార్టీని వెనకేసుకొచ్చే మాటలే, ఒక న్యాయవాద మాట్లాడాల్సినటువంటి మాటలు కావాలి. కాబట్టి పొన్నవాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సుమోటోగా తీసుకొని ఏదైతే జస్టిస్ అందరూ కూడా పవిత్రమైనటువంటి తిరుమల దేవుడి దగ్గరికి వెళ్తాం మనం అందరం. కాబట్టి సుమోటోగా తీసుకొని అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలి. ఇంకోటి పోతే భూమన నిన్న ఐదులో మాట్లాడాడు. భూమన నేను హిందువుని, నేను నాస్తికుని కాదు, నేను క్రిస్టియన్ కాదన్న. మరి ఇంట్లో పెళ్ళిళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేశాను? ఎందుకు చేశావు చెప్పు, దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు కానీ 1996 నుంచి 2004 వరకు కానీ ఏ అధికారి కూడా తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేసే వ్యక్తుల్ని పొట్టికి లేవడు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా దీనికి వెళ్ళలేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి ఆఫీసర్లు ఎంతమంది వెళ్ళారు జైలుకి? ఇవాళ 3 ఐపీఎస్ ఆఫీసర్లు దేశ చరిత్రలో టాపు. దేశ చరిత్రలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి తప్పు చేసి ముంబాయి చెప్పినటువంటి నటిని హింసిస్తే ఇవాళ వెలికి తీశారు. నిజాం రాష్ట్రానికి నమస్కారం. పొన్నవాళ్ళు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. అయినా సరే లాపట్లా పట్టుకొని ఏఐజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి పదవి. ఈరోజు మా దమ్మపాటి శ్రీనివాస్ గారు మా ప్రభుత్వంలో జరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రజల సొమ్ము వ్యక్తంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు ఈ పొన్నవాడు. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇలాంటి పొన్నవాళ్ళు, ఇలాంటి అవగాహన లేనటువంటి లాయర్లు ఇచ్చిన సలహాలోనే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసు పెడితే ఏమైందో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి పోవడం కాదు, హైదరాబాద్లో ధర్నా చేస్తుంటే కేటీఆర్ దానికి పర్మిషన్ లేదన్నా ఆదుపడిపోయారు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా పోయారు. ఇలాంటి పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పొన్నవాళ్ళకి అసలుకి రాగి చెంపు నెయ్యి అంట, బంగారం పందాయిలంట. ఇలాంటి వాళ్ళు న్యాయ వ్యవస్థకే ఒక చీడ పురుగులు. నువ్వేం చేసి పెట్టుకుంటా పెట్టుకోను ఆయన, నువ్వేం దావా వేసుకుంటూ వేసుకో. నీ గురించి నేను చెప్తున్నా, నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరానిటువంటి వ్యక్తివే. నువ్వు న్యాయ వ్యవస్థలో పనికిరావని ఏజీలో ఉన్నప్పుడే తెలిపోయింది. నువ్వు రాజకీయాలు మాట్లాడబట్టి ఇవాళ ఏదైతే పంది కొవ్వు బంగారంతో పోల్చావో 100కి 100% తిరుపతి టీటీడీ దేవస్థానంలో లడ్డూలో పంది నెయ్యి, పంది కొవ్వు కలిపినట్టే. ఎందుకంటే నువ్వు దాన్ని బంగారంతో పోలుస్తున్నావు. నువ్వు నిన్నెవడ అడిగాడు రేటు? పంది కొవ్వు అంట 1400 అంట, ఆవు నెయ్యి అంట 340 రూపాయలంట. నీకెవరిచ్చారు అసలు రాపట్ల? పంది కొవ్వు 1.4,
డాలర్ అంటే నీకు మన కరెన్సీలో 140 రూపాయలు, 140 రూపాయలు అయితే 0 పెట్టి పక్కన 1400. నువ్వు ఒక లాయర్ నుండి ఏఈలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపేటటువంటి వ్యక్తి ఫారెన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మొత్తం సలహా ఇచ్చావు. నువ్వు ఈ పంది కొవ్వు గురించి, నెయ్యి గురించి A1 A2 చెట్టు కింద కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి ఈ పంది కొవ్వు ఏంటంటే ఇది బంగారం, ఇది ఏమో రాగి అని చెప్పు, అంతేగాని ప్రజలకు చెప్పుకో. పందుకు బంగారం అయితే జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు, విజయసాయి రెడ్డి అన్నంలో నెయ్యి వేసుకుంటున్నారా, పందుకు వేసుకుంటున్నారా? బంగారం అంటున్నావు కదా, చాలా బాగుంటుంది అంటున్నావు కదా, మీరేం వేసుకుంటున్నారో ఏం చేస్తున్నారు చెప్పండి. మీకు ఎవరిచ్చారు అసలు రాపట్ల? అంటే లాయర్ అయితే ఏదైనా మాట్లాడేసుకుంటున్నావా? వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నమ్మకం లేకుంటే జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్లు ట్విట్టర్లో చంద్రబాబు ఫైర్. అప్పట్లో తిరుమల సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇవ్వని విషయం గుర్తు చేసిన సీఎం. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారంటూ మండిపాటు. తిరుమల లడ్డు అపవిత్రమైందంటే చాలా ఆవేదన కలుగుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. భూమన తిరుమలలో హైడ్రామా చేశాడని విమర్శ. పొన్నవోలు మదమిక్కి మాట్లాడారని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. టీడీపీ 16, జనసేనకి 3, బీజేపీకి 1 పోస్టు కేటాయింపు. వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులకి పరిహారం చెల్లించే దిశగా ఏపీ సర్కార్ ఈ నెల 25న పరిహారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.